ఈ ధ్యానం విడనాడని అనుబంధం ఈ జ్ఞానం. ఎరుగని వాడు తను యోగి కాలేడు, శ్వాసనెరుగని వాడు శాంతి పొందలేడు. శ్వాసనెరుగని వాడు శాంతి పొందలేడు. మోహములో ఉన్నవాడు మోక్షమొందలేడు. మోహములో ఉన్నవాడు మోక్షమొందలేడు. జ్ఞాని కానివాడు జ్ఞాని కానివాడు జ్ఞాని కానివాడు పదే పదే జన్మలెత్తును. జ్ఞాని అయిన వాని జన్మ మోక్ష పదవి పొందు. జ్ఞాని అయిన వాని జన్మ మోక్ష పదవి పొందు. పత్రిగారి బాట పత్రిగారి బాట పరలోకమునకు మూట పరలోకమునకు మూట. మొదటిగా మనం విజయలక్ష్మి గారిని సన్మానం చేసుకుందాము. మేడం విజయలక్ష్మి గారు అవేకెండ్ బీయింగ్, ఎన్లైటెన్ బీయింగ్. ఆవిడ నుంచి ఆ పాటలు ఆమె ఆత్మ నుంచి, చైతన్యం నుంచి వస్తున్నాయి. ఎంత ఎనర్జీ పాస్ చేశారో ఆమె సంగీతం ద్వారా ఈరోజు పాడి. మరి ఆర్కెస్ట్రా కూడా, వారితో పాటు వచ్చిన ఇద్దరు మాస్టర్స్ కూడా, వాళ్ళు కూడా చక్కగా మనకి సంగీతాన్ని అందించారు. మేడంకి కరతలాల ధ్వనంతో మనం ఒకసారి చప్పట్లు కొడదాం. లెట్ us clap to అక్కిరాజు విజయలక్ష్మి మేడం. She is an enlightened being who has given us such a beautiful songs. న్యూటన్ సార్కి నేను హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతాను. నాతో పాటు మీరంతా కూడా ప్లీజ్ కోరస్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే న్యూటన్ సార్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే we love you we love you. Happy birthday happy birthday happy birthday happy birthday. జన్మదినం శుభాకాంక్షలు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే we love you. Happy birthday we love you. Happy 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 birthday happy happy happy. ఒక హనుమాచార్య కీర్తన, చిన్ని శిశువు. ఇవాళ మనకు చిన్న శిశువు ఎదురుగా ఉన్నారు. న్యూటన్ మనకి చాలా చిన్ని శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు బలుపైన పొట్ట మీది పాలచారలతోడ బలుపైన పొట్ట మీది పాలచారలతోడ నులివేడి వెన్న తిన్న నోరితోడ బలుపైన పొట్ట మీది పాలచారలతోడ నులివేడి వెన్న తిన్న నోరితోడ చెలగి నేడి దేవచ్చి శ్రీ వెంకటాద్రిపై చెలగి నేడి దేవచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు బలుపైన పొట్ట మీది పాలచారలతోడ బలుపైన పొట్ట మీది పాలచారలతోడ నులివేడి వెన్న
మంచి ప్రోగ్రామ్ ఇచ్చిన న్యూటన్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు 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 శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్కసారి మధుమోహన్ గారు కూడా రండి ఇక్కడికి స్టేజ్ మీదకి. అక్కిరాజు విజయలక్ష్మి గారు, మధుమోహన్ గారు, దే ఆర్ వండర్ఫుల్ మాస్టర్స్. వారు ఈ సంగీతంతో మరి ధ్యానాన్ని కూర్చి ఎంత చక్కని సంగీతాన్ని మరి ఇచ్చి ధ్యానానికి అందరినీ లోన్ చేస్తున్నారు, ధ్యానంలోకి వెళ్ళేట్లు చేస్తున్నారు. అండ్ ఆన్ దిస్ అకేషన్ ప్లీజ్ లెట్ us felicitate. సన్నాయి ఉంటే సన్నాయి కానీ లేకపోతే సమ్ మ్యూజిక్ లెట్ us give a big clap. That's ఆత్మ బంధువులందరికీ నమస్తే. నా పేరు మధుమోహన్. నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ 12 సంవత్సరాలుగా నేను ఇందులో ఉన్నాను. మొట్టమొదట నాకు ఈ ఆధ్యాత్మిక విద్యను అందించిన వారు డాక్టర్ న్యూటన్. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఎక్కడ అసలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించే లేదు. అలాంటి సమయంలో నాకు న్యూస్ పేపర్ను చూసి డాక్టర్ న్యూటన్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని ద్వారానే ఈ మూమెంట్లోకి వచ్చాను. తర్వాత బ్రహ్మర్షి పత్రి గారు నాకు పరిచయం సార్ చేయించారు. దాంతో నేను అప్పటి నుంచి నాకు ఈ ఆధ్యాత్మిక సేవలో ఉన్నాను. సదా ఇందుకోసమే నేను నా లైఫ్ను కూడా పూర్తిగా ఇందులో భాగం పంచుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు వెళ్ళిపోయారా? ఓకే. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అరుణ్జీ టు కమ్ ఓవర్ హియర్. అరుణ్జీ ఈజ్ ఫ్రమ్ Pune. He is Music Buddha. Let us give a big clap to this Music Buddha. Few people are born for some great reason, and he is born for actually giving music to transport all people into higher dimensions and to higher nature and higher wisdom. So that is his contribution to the world, and we are very grateful that you have given us this music today. And Life University, land, and all of us are charged with this beautiful energy. ఈ రోజు పూనా నుంచి మరి మాస్టర్ అరుణ్ జీ ఆయన విచ్చేశారు. ఆయన మ్యూజిక్ బుద్ధ అంటాం అనమాట. అంటే ధ్యానంలో సంగీతము ఎంతో తోడ్పడుతుంది. ఆ సంగీతాన్ని ధ్యానానికి కూర్చి ఆయన ఎంత చక్కని సంగీతాన్ని మనకి ఇచ్చారో ఈరోజు. దాన్ని విన్నవారు ఎవరైనా సరే వేరే ఒక పై స్థాయిల్లోకి ధ్యాన స్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు మరి అరుణ్ జైన్ గారిని ఒక్కసారి ఫెలిసిటేట్ చేసుకుందాం. One second. Dr. Newton, it's been a great honor to be here, present in your what's called unlimited source of energy coming. That makes me to play the way. Now this is, you know, this is our birthday boy in a different form, right? Ardhanarishwar. Wow. Great. For both of them. Wow. Wow. This is little more noisy. This is more. And few small ones are there. Wow. Beautiful. Thank you. గట్టిగా చప్పట్లు కొట్టండి మన అరుణ్ జైన్ గారికి. ఇప్పుడు మల్లేష్ గారు మరి వనస్థలిపురంలో ఉంటారు, షాపూర్ నగర్లో ఉంటారు.
ఆయన ధ్యానంకి ఎప్పుడైతే వచ్చారో, ధ్యానంని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారో, ఆయనలోంచి కవిత్వం రావడం స్టార్ట్ అయింది. ధ్యాన కవితలు ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా లోపల నుంచి, హృదయంలో నుంచి, ఆయన ఆత్మ చైతన్యంలో నుంచి కవితలు రాయడం ప్రారంభించారు. ఎంత చక్కని కవితలు అంటే ఇప్పుడు మనకి పాడి వినిపిస్తుంటే మనం ఆ జ్ఞానం అంతా కూడా ఆ కవితల్లో ఉందన్నమాట. శ్వాస మీద ధ్యాస గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎంత చక్కగా చెప్పారు. తర్వాత జ్ఞానం గురించి చెప్పారు. దాని తర్వాత ఏ విధంగా ఆత్మ జ్ఞానాన్ని మనం సంపాదించాలని చెప్పారు. ఇవన్నీ కూడా చక్కని సంగీతాన్ని, కవిత్వాన్ని మనకి ఇచ్చారు ఈరోజు. మరి ఈజ్ ఎ పిరమిడ్ మాస్టర్, ఈజ్ అ వండర్ఫుల్ మాస్టర్. లెట్ us felicitate this master today. న్యూటన్ సార్ గారికి మరియు అందరి తరపున జన్మదిన వేడుకలు మరి ఒకసారి నేను తెలుపుతున్నాను. సో ఇట్స్ వండర్ఫుల్. ఇప్పుడు నెక్స్ట్ వైజయంతి గారు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఎన్నిగ్రామ్ డాన్స్. Have the Enneagram dance. ఇది అక్కడ గూడూరు దగ్గర న్యూటన్ సార్ గారి కోసం ఏదో గిఫ్ట్ తెచ్చారు అండ్ హీ వాంటెడ్ హిమ్ టు సీ ఇట్ హియర్. ఇద్దరు రాధాకృష్ణులు, డాక్టర్ న్యూటన్ అండ్ లక్ష్మి గారు అనే ఉద్దేశంతో వారికి ఒక కార్లో హ్యాంగ్ చేసుకునే దానికి ఏదో గిఫ్ట్ తెచ్చారు. థ్యాంక్ యూ. An educative one and also an entertaining program. We all know that each human being is different. We all think, feel and behave differently. So broadly based on the way each person is, we are all categorized into 9 types as per the study called Enneagram. ప్రతి మనిషి నడవడి, ఆలోచించే తీరు, అలవాట్లు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఈ అలవాట్లను బట్టి మనుషుల వ్యక్తిత్వాలు 9 రకాలుగా మనము అనుకోవచ్చు. ఒక స్టడీ ఎన్నియాగ్రామ్ అని ఒక స్టడీ ఉందండి. దాన్ని ఆధారంగా తీసుకొని చేస్తున్నాం ఇప్పుడు మనం ప్రదర్శించబోయే యాక్టివిటీ. ఈ ఎన్నియాగ్రామ్ అంటే ఏంటి అని అందరూ అనుకోవచ్చు. మనము పల్లెల్లో ముగ్గులు వేసుకునేటప్పుడు, సంక్రాంతి పండుగప్పుడు రథం ముగ్గు ఇంట్లోకి వస్తున్నట్టుగా వేస్తాం. ఎందుకని? సూర్య భగవానుని లోపలికి ఆహ్వానిస్తున్నట్టు. అట్లాగే కనుమ రోజు ముగ్గు బయటికి వేసి దివ్య పురుషుణ్ణి సాగనంపటానికి చేస్తుంటాం. సో చుక్కల్లో మనము దేవుణ్ణి అనుకొని చూడగలిగినప్పుడు ముగ్గుల్లో, అదేవిధంగా పాశ్చాత్యులు ఏం చేశారంటే ఒక బొమ్మల ఆకారంలో ఒక చదువుని తయారు చేశారు. అంటే అందులో ఒక గుండ్రము, ఒక కోణం, త్రికోణం ఉంటుంది మధ్యలో. వీటి ఆధారంగా 9 వ్యక్తిత్వాల గురించి మనకు జ్ఞానాన్ని ఇచ్చారు వారు. As I said, Enneagram is a study which explains how each individual behaves as per their personality type and why they behave in that fashion and what is it, from where is this quality coming into a person. It is depicted by a geometric figure where you have a circle with a triangle inside it and all the 9 types of personalities are placed in this geometric figure. ఒక జామెట్రిక్ ఫిగర్ అంటే ఒక గుండ్రం ఆకారంలో త్రికోణం ఉంది అని చెప్పుకుంటున్నాము. ఈ గుండ్రటి ఆకారానికి నిదర్శనం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కంప్లీట్నెస్, నిండుతనానికి చిహ్నం ఇది. సర్కిల్ ఈజ్ ఎటర్నల్, ఇండికేట్స్ ఎటర్నిటీ. పూర్ణమదం, as we all know that circle indicates eternity and perfection. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎన్నియాగ్రామ్ లో 9 వ్యక్తిత్వాలు
వ్యక్తిత్వాలు ఉంటాయని వాటికి గుర్తుగా ఇక్కడ 9 మంది స్టేజ్ మీదకి వచ్చారు. ఒక గుండ్రటి ఆకారంలో తిరుగుతున్నారు. ఒక్కొక్కరు ఒక వ్యక్తిత్వం గల మనిషి. మొదటి వ్యక్తి పర్ఫెక్షనిస్ట్, అన్ని సక్రమంగా పద్ధతి ప్రకారం చేయాలనుకునే వ్యక్తి. రెండవ వారు హెల్పర్, అంటే సహాయకులు. ఏ పరిస్థితిలో అయినా వచ్చి సహాయం ఇవ్వాలని చూస్తారు. తనకుందా లేదా అనే ఆలోచన తర్వాత ముందు పరులకు అందించాలని. The third type is the achiever. He wants to achieve anything and everything as per the plan. There is no deviation in it. However long the work is, he is willing to stick there and get the work done. సాధించేవాడు మూడవ అతను. నాలుగవ వ్యక్తి రొమాంటిక్, అంటే రసికత్వం కలవాడు. ఊహల లోకాల్లో తేలిపోయే వ్యక్తి. రొమాంటిక్ is an idealist waiting for the loved one to come to arrive. The fifth one is the observer or the analyst. He is ready to take a step only after he analyzes everything. When there is a comfortable feeling, only then he can take a step forward. ఆలోచించి చేసే వ్యక్తి ప్రతి పని చాలా ఆలోచించి నిదానంగా డెసిషన్ తీసుకొని అప్పుడు కానీ ముందడుగు వేయడు. నలుగురిలో కలవడు, కనపడకుండా పక్కన ఎక్కడో దాంకొని ఉంటాడు ఈ వ్యక్తి. ద సిక్స్త్ వన్ ఇస్ ద స్కెప్టిక్ ఆర్ ద నిత్య శంకితుడు. ప్రతి పని శంకించి చేసే అతను. ఒక అడుగు ముందుకు వేస్తే 3 అడుగులు వెనక్కి వేసే వ్యక్తి. A skeptic is always fearful to advance, to move because of lack of security. The seventh type is the adventurer or the Epicurean. సాహసంగా పనిచేసే వ్యక్తి, ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించేవాడు. సరదాగా పార్టీలో ఎవరైతే ఎక్కడికి పోయినా గట్టిగా అరుస్తూ మాట్లాడేవారే వీరు. ఎయిత్ వన్ ఇస్ అసర్టివ్ ఆర్ ద యోధుడు, తన పవర్ అంతా చూపెట్టాలనుకునే వ్యక్తి. 9వ వ్యక్తి పీస్ మేకర్, శాంతిని నెలకొల్పాలనుకునేవారు. వీరన్నిట్లో మనం ఇప్పుడు వీళ్ళని చూస్తున్నాం, ముగ్గురుగా కనిపిస్తున్నారు మనకు. ఎందుకు అలా వచ్చారని వారి మనస్తత్వాలకు సంబంధించి ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయారు. There are 3 triads here. They are operating from different functions. Like one is coming from the heart center, the second group is a thinking center, and the third group is a body center. They work with the body instincts. Let's see the feeling center, the people who work with their heart. హృదయంతో స్పందించేవారు. హెల్పర్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతిదీ ఇవ్వాలనుకునే వ్యక్తి. wants to give, nurture and care for people. The second type in this triad is the achiever or the person, సాధించే వ్యక్తి. హృదయ స్పందనతో పనిచేసే ఆయన, ప్రతి పని నేను ఇది చేసా అది చేసా అని చెప్పుకునే ఆయన స్పెషల్ గా ఫీల్ అవుతుంటారు. అటెన్షన్ కావాలి వీరికి. ఈ గ్రూప్ లోంచి మూడో వ్యక్తి రొమాంటిక్. ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టు. అందరూ ఒక లోకంలో ఉంటే ఈవిడ ఇంకో లోకంలో ఉంటది. చాలా స్పెషల్ గా ఫీల్ అవుతుంటది ఈవిడ. హృదయ స్పందనతో పనిచేసే ఆమె. The second triad is the thinking triad. Number 5, the observer, is always thinking and observing things, very casual and away from the groups. Is not interested in mingling with the crowd. He plans meticulously.